దేవునికి స్తోత్రం కలుగునగా. బొత్తిగా చెడిపోలేదు, పడిపోలేదు, కానీ కాస్త మంచం ఎక్కువైందని చెప్పాను, అవునా? నిద్ర సుఖం తగ్గాలని చెప్పాను, అవునా? మరొక వచనం కూడా చూస్తారా? పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 2 చదువు. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ నిష్కలంకురాల, ఆలకింపుము. నా తలకు మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలు తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. నీ తలుపు కొట్టేవాడెవడో, నిన్ను పిలుస్తున్నవాడెవడో నీకు తెలియకపోతే, నువ్వు గుర్తుపట్టకపోతే, ఎవరో అనుకుంటే పడుకున్నా అర్థం చేసుకోవచ్చు. అతడు నీ ప్రియుడేనని నీకు అర్థమైపోయిందిగా. మంచానికి అలవాటు పడిన సహోదరి సహోదరులారా, సుఖభోగముల వాంఛ ఎక్కువైన సహోదరి సహోదరులారా, ధనమోహములో పడిపోయిన సహోదరి సహోదరులారా, నిన్ను అసహించుకోకుండా నీ మీద జాలిపడి ఇప్పటికైనా లేచి రాగలిగితే నీ మొదటి స్థానం నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటే, పెండ్లి కుమార్తె స్థానం ఇంకా నీకు పదిలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటే ఇంకా సుఖపడతావా? ఇంకా నిద్రలో ఉంటావా? ఎంతప్పటికి రమ్ము లెమ్ము రమ్ము అని పిలిచినా రాలేదని ఈమె పడుకున్న చోటికే యేసయ్య వచ్చేసాడంట. అబ్బా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ!